నేనైతే 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేశానండి. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ ఫైనల్‌గా ఇన్ని రోజులకి నేను జనవరి 31 మొదటి వారం అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇలా సింపుల్‌గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరూ కూడా చూసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇలా ఆ తండ్రి అనుగ్రహం ఆశీర్వాదంతో ఎటువంటి ఆటంకం లేకుండా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మొదటి వారం వ్రతం కంప్లీట్ చేయగానే మా హస్బెండ్ అయితే తిరుమల వెళ్దామని చెప్పారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే శ్రీవారి మెట్టు ద్వారా నడుచుకుని వెళ్ళాము. దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. మేము తిరుమల నుంచి వచ్చిన తర్వాత రెండవ వారం పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. కానీ ఇక్కడ నేనేం చేశానంటే, మేముండేది బెంగుళూరులో, నేను వ్రతం స్టార్ట్ చేసింది కూడా బెంగుళూరులోనే. కాకపోతే మేము తిరుమల వెళ్ళింది మా ఊరు నుంచి వెళ్ళాము. రిటర్న్ మళ్ళీ కూడా మేము మా ఊరికే వెళ్ళాము. ఫ్రైడే ఈవినింగ్ కల్లా మేము ఇంటికైతే వచ్చేసాము. ఇంకా సాటర్డే అయితే నాకు పూజ చేసుకోవాలని ఉంది. అందుకని చెప్పి నేను ముందుగానే ప్లాన్ చేసుకొని బెంగుళూరులో నేను ఏ స్వామివారి పటంకైతే పూజ చేసుకున్నాను, పూజా సామాగ్రి అలాగే ముడుపు అన్నీ కూడా నేను ఊరికైతే తీసుకెళ్ళాను. ఇలా ఎందుకు చేశానంటే, నాకైతే స్కిప్ చేసుకోవాలనిపించట్లేదు. తిరుమల నుంచి వచ్చిన వెంటనే స్వామివారి పూజ చేసుకోవాలనిపించింది. ఎక్కడ స్టార్ట్ చేశామో అక్కడే చేయాలని ఏమీ లేదు. నాకైతే అలా అనిపించలేదు. భక్తి ఉంటే చాలు అనిపించింది. అందుకని చెప్పేసి నేను సెకండ్ వీక్ అయితే మా అత్తవారింట్లో మా ఊర్లో చేసుకున్నాను. మళ్ళీ మేము రిటర్న్ అయితే బెంగుళూరు అయితే వచ్చేసాము. అక్కడ థర్డ్, ఫోర్త్ వీక్ అయితే ఇలా చేసుకున్నాను.